హలో వ్యూవర్స్, నేను సుష్మా. వెల్కమ్ టు మై ఛానల్ సుష్మాస్ గార్డెన్ కడప. గొంతు కొంచెం తేడాగా ఉందనుకుంటున్నారా? జలుబు చేసింది. ఇక ఈరోజు హార్వెస్ట్ చాలానే ఉన్నాయి. ఫస్ట్ అయితే మిర్చితో స్టార్ట్ చేసేసాను. ఒక లైన్ అంతా మిరప వేసేసాం కదా, అవి కాపు స్టార్ట్ అయ్యాయి. మంచిగా వస్తున్నాయి. 2 or 3 వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర మిర్చి ఇప్పుడు ప్రజెంట్. ఇవి బుడ్డగా ఉండే మిర్చి. సో వీడియో మొదలు పెట్టే ముందు, అంటే ఆల్రెడీ మొదలు పెట్టేసాం, దానికంటే ముందు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పండగ మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అసలు సంక్రాంతి పండుగ అనేది కొత్త పంట వచ్చినప్పుడు రైతు ఆ పండిన పంటని వండి అది ఒక ప్రసాదంలాగా పూజించి దేవునికి నైవేద్యం పెట్టి అందరూ ఆరగిస్తారనమాట. ఆ టైంలోనే సంక్రాంతి జరుపుకుంటారు. సో కొత్త పంట సందర్భంగా చేసుకునే ఈ పండుగ ఒక్క మతం అని కాకుండా ప్రతి ఒక్కరూ చేసుకునే పండుగ. సో నేను కూడా ఫస్ట్ పంట వచ్చింది, ఆ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను, రేపు అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ పంట నాకు కందికాయలు అయితే వచ్చాయి. ఈ వీడియోలో కొద్దిగా చూపిస్తాను, బట్ నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ ఓన్లీ కందికాయల పంట మాత్రమే చూపిస్తాను నేను రేపటి వీడియోలో. చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది అసలు ఫస్ట్ పంట మనకు చేతికి వచ్చినప్పుడు. కందికాయలు ఆల్రెడీ ఇంతకుముందు వీడియో పెట్టారు కదా, మొదటి పంట అంటున్నారేంటి అనుకోవచ్చు మీరు. ఒక్క చెట్టు మాత్రమే లాస్ట్ టైం కోసాను. 3-4 చెట్లు ఉన్నాయి. మిగిలినవి అన్నీ కూడా ఫస్ట్ పంట అన్నమాట ఆ చెట్లవి, అందుకే అలా చెప్పాను. ఇక బంతి పూలు అయితే చాలానే వచ్చాయి. కారం బంతిలోనే మనకి 2 కలర్స్ అయితే వస్తాయి. ఒకే చెట్టుకు కూడా 2 కలర్స్ వచ్చేవి కూడా ఉన్నాయి మన దగ్గర. అంటే అవి ఎందుకు అలా వస్తాయి ఏమీ అర్థం కాదు, కానీ ఒకటే చెట్టుకు కూడా కొన్ని కొమ్మలు ఇలా ఎల్లోగా ఉంటాయి, కొన్ని కొమ్మలు కారం బంతి అసలైన కలర్లో రెడ్ కలర్లో ఉన్నాయి. మొత్తానికైతే ఈ చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు, ఇది తగిలినప్పుడు ఈ మొక్కలు స్మెల్ అయితే చాలా చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఎలా అయినా ప్రకృతి మనకిచ్చిన ఈ మొక్కలు, పువ్వులు ఇవన్నీ స్మెల్ చాలా బాగుంటుంది. న్యాచురల్ ఫ్రాగ్రెన్స్ అది. మనకు ఎంత డబ్బు పెట్టి కొనుక్కున్నవి కూడా అంత హ్యాపీనెస్ అనిపించదు. పర్ఫ్యూమ్స్ కానీ ఇవంతా కూడా, మల్లె పువ్వులు కానీ ప్రతి ఒక్కటి, చాలా రకాల పువ్వులు, చాలా రకాల ఫ్రాగ్రెన్స్ చాలా బాగా అనిపిస్తాయి. ఇక పువ్వులు అయితే మంచిగా హార్వెస్ట్ చేసుకున్నాం. అంటే అన్నీ హార్వెస్ట్ చేయలేదు, పండుగకి సరిపోయేమైన, మాకు సునీత ఫ్యామిలీకి ఆంటీ వాళ్ళకి సరిపోయేమైన అయితే హార్వెస్ట్ చేశాను నేను. అసలు గార్డెన్లో హార్వెస్ట్ చేస్తుంటేనే ఒక హ్యాపీనెస్. అన్ని రోజులు పడిన కష్టం, అంటే గార్డెన్లో చిన్న పని ఏమీ ఉండదు, పని అంతా చాలానే ఉంటుంది. నాకైతే సునీత చాలా వరకు హెల్ప్ చేస్తుంది కాబట్టి అంత కష్టం అనిపించట్లేదు. గార్డెన్లో పడిన కష్టం అంతా కూడా ఈ పంట చేతికి వచ్చినప్పుడు మనం మర్చిపోతాం. ఇది ప్రతి హోమ్ గార్డెనర్ కానీ రైతు కానీ ఎక్స్పీరియన్స్ చేసిన హ్యాపీనెస్సే. రైతుల కథ చెప్పనక్కర్లేదు, మాకు కూడా పొలాలు ఉన్నాయి. రైతులు ఎక్కడ కోటీశ్వర్లు అయ్యారు ఇది వ్యాపారం చేయడం వల్ల అనేది ఎక్కడా లేదు, నేనైతే వినలేదు కూడా. కానీ ప్రతి బిజినెస్లో, ఈ బిజినెస్లో కోటీశ్వర్లు అయ్యారు, బాగా సంపాదించుకున్నారు అనేది ఉంటుంది, కానీ రైతులకు ఉండదు. అంటే కాలం సహకరించకనో పదార్థం అంటే విత్తనాలు కానీ ఎరువులు కానీ మోసపూరితమై ఉండో, కెమికల్స్ ప్రభావము, ఇలా ఏదో ఒక ఇష్యూతో అయితే మనకి పంట సరిగ్గా రాకుండా పోతుంది. 1 సంవత్సరం వస్తే 4 సంవత్సరాల పంట సరిగ్గా ఉండదు. దానికి ఎగ్జాంపుల్ మేమే 8 ఎకరాల పొలం ఉంది, దాంట్లో ఫ్రూట్స్ వేసాము కదా, అలాగే ఉందన్నమాట. ఇప్పుడు అవన్నీ తీసి నిమ్మ వేసాము. నెక్స్ట్ అది కూడా ఒక షార్ట్ రీల్ పెడతాను ఎలా ఉంది ఇప్పుడు అనేసి. లాస్ట్ ఇయర్ వెళ్ళలేదు అసలు ఫామ్కి, దానికి రీజన్ కూడా నెక్స్ట్ ఒక షార్ట్ వీడియోలో పెడతాను వితిన్ 1 or 2 డేస్లో. ఇక అక్కడక్కడ బీర మొక్కలు అయితే ఉన్నాయి, బీరకాయలు అయితే చాలానే వచ్చాయి. ఇది నల్ల గింజ నేతి బీర. అసలు నార్మల్ బీర కంటే ఈ బీర వెరైటీ అయితే చాలా వచ్చేస్తాయి కాపు. దీనికి ఎక్కువ ఎరువులు కూడా అవసరం ఉండదు, ఎక్కువ కాపు ఉంటుంది ఈ చెట్టు. పువ్వులు కూడా పెద్ద పెద్దగా మందారం సైజులో ఎల్లో కలర్లో ఫ్లవర్స్ వస్తాయి, చాలా బాగుంటాయి. ఇంకా ఇక్కడ ఇది సెకండ్ టైం హార్వెస్ట్ చేస్తున్నాను. పర్పుల్ కలర్ చిక్కుడుగాయలు ఉన్నాయి.
అలా అని కంప్లీట్ పర్పుల్ కలర్ లేదు, కొంచెం గ్రీన్ కొంచెం పర్పుల్ వచ్చింది, కానీ పర్పుల్ కూడా చాలా డార్క్ కలర్ వచ్చేసింది, ఏదో బ్లాక్ కలర్గా కనిపించేలాగా ఉంది. మా ఆయన ఫస్ట్ చూసి పర్పుల్ కలర్ చిక్కుడు బాగున్నాయి అని చూపిస్తే ఏమైనా మంగు వచ్చిందా అని అడిగాడు అనమాట ఇంటికి తెచ్చినప్పుడు. లేదు మామ, ఇది కలర్ ఉండడమే అంతా, సీడ్స్ వేరే వాళ్ళ దగ్గర అడిగి మరీ ఇప్పించుకొని వేసాను అని చెప్పి మళ్ళీ గ్రీన్ చిక్కుడు కూడా ఉన్నాయి మన గార్డెన్లో, అవి ఇవి చూపించాను. ఇది వేరు చూడు చెట్టు, ఇది ఇలా ఉంటుందంటే ఓకే ఓకే అన్నాడు. ఫస్ట్ చూసి మంగు వచ్చిందంటే పెస్ట్ అయిందేమో, పురుగు పట్టిందేమో అనుకున్నాడు అనమాట. సో మొత్తానికైతే హాఫ్ షేడ్లో ఇవి డార్క్ పర్పుల్ అండ్ గ్రీన్, వీటి పేర్లు అయితే నాకు తెలియదు, కానీ కనుపు చిక్కుడు లాగా మొద్దుకి అంటే తీగకి కనుపుల దగ్గర గుత్తులు గుత్తులుగా ఉన్నాయన్నమాట. అంటే నార్మల్ చిక్కుడులాగా స్టార్టింగ్లో ఎడ్జెస్లో లేవన్నమాట, చిగురు వచ్చే చోట లేవు. ఇప్పుడు ఇవి చూడండి, చిగురు వచ్చినట్లు లేతాకులు ఎక్కడైతే చిగురు కొమ్మలు వస్తాయో అక్కడ ఇలా ఎక్స్ట్రా కొమ్మలు వచ్చి మనకి పూత పిందులు వస్తాయి అన్నమాట. కానీ ఈ పర్పుల్ చిక్కుడు మాత్రం కొమ్మలకి మొద్దు, ఆ స్టెమ్స్ ఉంటాయి కదా, స్టెమ్స్కి గెనుపులు ఉంటాయి కదా, ఆ గెనుపుల దగ్గర గుత్తులు గుత్తులుగా వచ్చాయి అనమాట. ఇది వచ్చి గింజ చిక్కుడు, ఎంత గుత్తులు గుత్తులుగా ఉంటాయి చూడండి. మనకి పాత సబ్స్క్రైబర్స్ అయితే ఐడియా ఉంటుంది, పాతింట్లో ఉన్నప్పుడు రేకుల పైకి వెళ్ళిచ్చిన్నాము షెడ్ పైకి, చాలా గుత్తులు గుత్తులుగా వచ్చేస్తాయి. అసలు అన్ని చిక్కుళ్ళ కంటే ఈ చిక్కుడు పొడవు కూడా ఎక్కువ ఉంటుంది, గింజ కూడా లావు ఉంటుంది, చాలా చాలా బాగుంటాయి. లేతగా ఉన్నప్పుడు మనం తాలింపు పెట్టుకోవచ్చు, కొంచెం ముదిరాక గింజలు వండుకోవచ్చు అనమాట. అన్ని చిక్కుళ్ళు అలాగే చాలా బాగా అనిపిస్తుంది. ఏమంటే తీగ మొక్కలు మెయింటెనెన్స్ కష్టం అనిపిస్తుంది. ఈసారి నిలువు పందిర్లు మోస్ట్లీ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను. ఈ పై పందిరి అంటే మనకి ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది. ఇంకా ఎవరికైనా ఐడియాస్ ఉంటే, అంటే తక్కువ ప్లేస్లో మనకి నేలలో అయినా సరే తక్కువ ప్లేస్లో ఎక్కువ మొక్కలు సెట్ చేసే ఐడియాస్ ఏమన్నా ఉంటే నాకు చెప్పండి ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో. ఇక అక్కడక్కడ మళ్ళీ బీరకాయలు అయితే కనిపించాయి, అవి కూడా కోసేసుకున్నాను. బుట్ట అయితే మనకి నిండిపోయింది. ఇంకా ఇక్కడ అరటి చెట్టుకి మొత్తం అల్లుకుపోయింది, ఇది సొరకాయ అల్లుకుపోయింది, చిక్కుడు కూడా అల్లుకుపోయింది, దాంట్లో కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా కోస్తున్నాను నేను. ఇక అన్నింటికంటే ముఖ్యమైన విషయం, సీడ్స్ చాలామంది అడుగుతున్నారండి. మళ్ళీ చెప్తున్నాను, సేల్స్కి అయితే లేవు, సేల్ ఇప్పుడు పెట్టట్లేదు. అమ్మమ్మ 1.5 year బ్యాక్ కింద పడినప్పటి నుంచి నాకు గార్డెన్ మెయింటెనెన్స్, ఈ సీడ్స్ ప్యాకింగ్ ఇదంతా చాలా కష్టమైపోయింది. సో సేల్స్ ఆపేశాను, ప్రతి నెల పెట్టే సేల్స్ మొత్తం ఆపేశాను. ఇప్పుడు ఫ్రెష్గా వచ్చే సీడ్స్ అన్ని కలెక్ట్ చేస్తున్నాను. అవంతా ఒక్కసారి, అంటే ఈ సొరకాయ డ్రై అవ్వడానికి టైం పడుతుంది, 5-6 సొరకాయలు వదిలేసాను ముదిరినవి, అవంతా కలెక్ట్ చేసిన తర్వాత ఒక్కసారిగా గివ్ అవే లాగా ఏదన్నా పెట్టేస్తాను అనమాట. దాదాపు ఒక 50 మందికి కానీ 100 మందికి కానీ అలా ఎన్ని సీడ్స్ ఉంటే అన్నీ కంప్లీట్గా పోస్ట్ ఇంటికే పంపించేస్తాను. దానికి కాను మనకి రెగ్యులర్ వాచ్ చేసేవాళ్ళు, రెగ్యులర్ కామెంట్స్ ఉంటాయి కదా, నాకు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి, అవి నోట్ చేయడం జరుగుతుంది. ఇంకేదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చేసే వాళ్ళవి, ఒక్క కాంపిటీషన్ అని కాదు, ఏదో ఒక్క క్వశ్చన్ అడిగి దానికి చెప్పిన వాళ్ళకే అని కాకుండా రెగ్యులర్ అన్ని వీడియోస్కి నాకు రెస్పాన్స్ ఎలా అయితే ఉందో, ఎక్కువ మనం వాచ్ చేసి కామెంట్స్ పెట్టడం, ఎక్కువ ఫాలో అవుతున్నారు మన వీడియోస్ అనే వాళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది, సీడ్స్ గివ్ అవేకి సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో అది నేను రాసి పెట్టుకుంటాను. ఇక్కడ అయితే అలసందులు కనిపించాయి 3-4. ఇక్కడ ఇంతకుముందు వేసినాను కానీ తీగ గుర్తులేదు, అన్నింట్లో కలిపి అల్లుకుపోయింది. మొన్న అంతే మటిక్కా చెట్టు చూసి ఫస్ట్ టైం అక్క మటిక్కా చెట్టు ఇట్టు ఉంటుందని చూసాను. బాగున్నాయా చెట్టుకున్నాయి. మా సునీత చిన్న కూతురు అనుష్కకి అది అలసందులు అని తెలియదు అనమాట, అందుకు చూపించాను నేను. పిల్లలకి అప్పుడప్పుడు ఇలా గార్డెన్లోకి తీసుకురావడం వల్ల చూడండి ఎంత తెలుస్తూ ఉంటాయి, వాళ్ళకి నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. చిన్నోడికి తెలుసు బాగా ఈ పేర్లన్నీ, వాడు ఎక్కువ నాతో తిరుగుతూ ఉంటాడు కాబట్టి. ఇంకా ఇక్కడ కందికాయలు ఉన్నాయి, కందికాయ గుగ్గులు, కందికాయలు పప్పు చేసుకుంటావే ఇవే.
కొన్ని ఇక్కడైతే ఒక సొరకాయ కనిపించింది. మొత్తం అరటి చెట్టు లోపలికి అల్లుకునేసి తీగ అక్కడ ఉందన్నమాట. పెద్దగా అయిపోయింది, చూసుకోలేదు మేము అసలు. రాజీ చూసింది, సునీత పెద్ద కూతురు. అట్లయితే అందట్లేదు నాకు, ఎగిరినా కూడా అందట్లేదు. చాలా ప్రయత్నిస్తాను. రానంటాను ఏం లేదు కదా. ఎగురు కజ్జంచి సన్న పిండిలో పోసేసిన పట్టుకోపో అక్కడికి పోయి. అక్క ఫుట్బాల్ ఆడుతున్నావు అక్క. ఇప్పితే అట్లా పోతాయి. చూడు ఎంత చిన్న చూడు, లేతగా ఉంది, ఇంత పెద్దది కూడా. మొత్తానికైతే ఎలాగోలా అందుకని సాధించేసాము. కట్ చేయకపోయినా అలా రౌండ్గా తిప్పేస్తే తెగిపోతుంది అనమాట. ఇంక ఇక్కడ మళ్ళీ కొంచెం బీరకాయలు అయితే కనిపించాయి, అవి కూడా కోసేస్తున్నాము. సునీత లేక, సునీత అయితే మాకు అన్ని రోజు గడ్డి తీయడానికి ఏదో ఒక పనికి వస్తుంది కదా, అన్నీ చూస్తుంది అనమాట. చూసి ఇవి ఇక్కడ ఉన్నాయి, ఇవి ఇక్కడ ఉన్నాయి అనేసి చూసి పెట్టుకుంటుంది. మాకైతే అన్నీ వెతుక్కోవడానికి టైం పడుతుంది. వచ్చినప్పుడు టకటక ఇక్కడ ఉన్నాయి చూడక్క అని చూపించేస్తుంది. సో ఈరోజు మేమంతా వెతుక్కోవడంలో లాస్ట్లో కొన్ని బీరకాయలు అయితే మిస్ చేసాం. మేము బిజీగా ఉన్నాం, రాజీ నేను. ఈ అనుష్కని చూడమని చెప్పాను, చూసి పెట్టింది. లాస్ట్లో ఇక్కడ ఉన్నాయక్క, మర్చిపోయినాం మనము, నేను చెప్తున్నాను అప్పటి నుంచి అంటుంది. తను వీడియో తీసేటప్పుడు మధ్యలో పిలుస్తుంది అనమాట, అక్క అక్క ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి. ఎక్సైట్మెంట్ కంట్రోల్ చేసుకోలేకుంది. సో లాస్ట్కి అవి కూడా కోసేస్తున్నాము. మొత్తానికి ఈసారి బీరకాయలు మంచిగా వచ్చాయి, చిక్కుడుకాయలు కూడా మంచిగా వచ్చాయి, సొరకాయ కూడా ఓకే, 3 సొరకాయలు వచ్చాయి, 2 చిన్నవి, 1 పెద్దది. ఇక చిక్కుడుకాయలు 2 వెరైటీస్ బాగున్నాయి, హెల్తీగా. ఇక అన్నీ ఒక చోటికైతే పెట్టేశాము. ఇంకా చీకటి పడ్డం స్టార్ట్ అయిపోయింది అప్పుడే. ఇక్కడ అన్నీ పెట్టాక గుర్తొచ్చింది, పాలకూర అయితే కొయ్యనే లేదు. సో ఫాస్ట్గా పాలకూర అయితే కాస్త గిల్లేసుకున్నా. ఇది ఎక్కువ రోజులు అలాగే వదిలామంటే ఆకు కొంచెం ముదిరి పెద్దగా అయ్యే కొద్దీ పురుగు తొందరగా ఆశిస్తుంది. ఫ్రెష్ ఆకు పురుగుకు కూడా చాలా ఇష్టమేమో. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. మార్కెట్లో పాలకూర అంత ఈజీగా ఫ్రెష్గా దొరకదు మనకి, ఎందుకంటే వాళ్ళు కోసి తీసుకొచ్చి నీళ్ళు చల్లి ఫ్రెష్గా పెడతారు. దానివల్ల పాసిపోవడము, అది ఆకులు విరిగిపోవడం, తొందరగా విరిగిపోతాయి ఆకులు. వేరే వాటిలాగా ఉండవన్నమాట, కొంచెం డెలికేట్ ఎక్కువ. అందుకే మోస్ట్లీ మనం కొంచెం ప్లేస్ ఉన్న గార్డెన్లో వేసుకోవడం బెటర్. ఆర్గానిక్ ఫుడ్ ఉన్నంత వాల్యుబుల్ ఇంకేది లేదనుకోండి ఈ కాలము. సో ఉన్నంత ప్లేస్కి వేస్ట్ చేసుకోకుండా మంచిగా, రీజన్స్ వద్దు, మైక్రో గ్రీన్స్ అన్నా పండించేకి ట్రై చేయండి. సో ఇది ఇవాల్టి వీడియో. చూసారు కదా ఇవాల్టి హార్వెస్ట్. మంచిగా ఫ్లవర్స్, వైట్ ఫ్లవర్స్ అనుష్క కోసేసింది, వీడియో చూపించలేదన్నమాట. కొన్ని బంతిపూలు నేను కోసాను, కొన్ని కొయ్యిపో అని చెప్తే ఫ్లవర్స్ కూడా కోసుకొని వచ్చేసింది. ఇంకా మిర్చి, పచ్చి టొమాటో, చెర్రీ టొమాటో, బోల్డని బీరకాయలు, పెద్ద సొరకాయ, 2 చిన్న సొరకాయలు, చిక్కుడుకాయలు 2 వెరైటీ, పాలకూర, ఇంకొన్ని బీరకాయలు. ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే థ్యాంక్ యూ ఫర్